శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. యకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపగం. యకర్త, జగత్తు మొత్తానికి కర్త, అందరినీ రక్షించేవాడు, అందరికీ నిధి, ఏది ఏం కావాలి ఇచ్చేవాడు, అందరినీ సంరక్షించేవాడు భగవంతుడు. ఎవరా భగవంతుడు? సూర్య భగవానుడు. దేవుడు ఉన్నాడా లేడా అనే అనుమానం చాలామందికి వస్తుంది. నా దేవుడు వేరు, నీ దేవుడు వేరు, ఇంకోటి దేవుడు వేరు అనుకుంటారు. కానీ అందరికీ కనపడే దేవుడు ఎవరు? సూర్య భగవానుడు. అందరికీ కనిపించే దేవుడు సూర్య భగవానుడు. అటువంటి సూర్య భగవానుడు, ఆయన లేకపోతే ఏమీ జరిగేది లేదు. అటువంటి సూర్య భగవానుడి వల్ల ఎండ కాస్తుంది, వర్షం కురుస్తుంది, చెట్లు పెరుగుతున్నాయి, పంటలు పడుతున్నాయి, తినటానికి ఆహారం వస్తుంది. అన్నీ ఆ సూర్యుడు భగవానుడి వల్ల వస్తున్నాయి. దేవుడు ఉన్నాడు అని నమ్మటానికి ప్రపంచ దేశాలన్నిటికీ ఒక్కడే సూర్యుడు. ప్రపంచ దేశాలన్నిటికీ ఒక్కడే చంద్రుడు. అటువంటి సూర్య చంద్రుడు మరి అమ్మవారికి 2 నేత్రాలట. మరి ఆది పరాశక్తికి నేత్రాలు 2. ఆ నేత్రాలు సూర్య చంద్రుడు. అటువంటి నేత్రాలు మన అందరినీ సంరక్షిస్తున్నాయి. కాబట్టి అటువంటి అందరికీ కనపడేటువంటి భగవంతుడికి నమస్కారం చేసి 2026 సంవత్సరం ఆగస్టు నెల మరి మకర రాశి, 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి చెప్పాలంటే శని, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, ఈ గ్రహాలను కూడా పూర్తిగా బాగా ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి వ్యాపారం బాగుంది, చదువు బాగుంది, విద్య బాగుంది, ఉద్యోగం బాగుంది, విదేశ యానానికి వెళ్ళటానికి బాగుంది. మరి శని బాగున్నాడు. మీకు ఏది కావాలంటే అది అయ్యే పరిస్థితి ఉంది. అయితే ఎన్ని ఉన్నా కూడా ప్రతి రాశికి కూడా ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. రాహుకేతువులు బాగుండకపోవడం చేత అధికమైన ఖర్చులు, అనవసరమైన దండగమాలు వస్తూ ఉంటాయి. దీని నుంచి బయటికి పోకూడదు. ఎందుకంటే తనే పని వరకు తను చూసుకోవటమే అవసరం. ఎవరితో ప్రత్యేకించి మాట్లాడటం, ఎవరైనా మాట్లాడినా, పలకరించినా అడిగినంత వరకు సమాధానం చెప్పటం, ఇది చాలా అవసరం. ఇట్లా కాకుండా ఎక్కడైనా సొంత ఆలోచనలు చేస్తే మాత్రం అన్ని విధాల మాత్రం ఇబ్బంది పడతారు. అది ఇబ్బంది పడకుండా ఉండటానికి రాహుకేతువులు ఇబ్బంది పెడతాయి. ఎప్పుడు కూడా ఇంట్లో కూర్చున్న వాడికి ఏమవుతుంది? సినిమాకు పోదాం అనిపిస్తుంది. తను ఒకరు కాకుండా ఒక ఫ్రెండ్ వస్తాడు, అరే ఇద్దరం పోదాం రారా అంటారు. ఇద్దరు బండి మీద బయలుదేరుతారు. వెనక నుంచో ఎదురులో గుంజుతాడు. ఇంట్లో కూర్చున్నవాడు తీసుకెళ్ళేవాడు బాగానే ఉంటాడు. ఇంట్లో కూర్చున్నవాడు కాలు చెయ్యి ఇరుగుతుంది. వాళ్ళు సినిమా పోదామన్నారని ప్రేరేపణ చేశాడు. ఎందుకంటే బ్యాడ్ టైం ఏం చేయాలి? అనవసరమైన పనులకి జోలికి పోకూడదు, ఎవడో పిలిచారని పోకూడదు. అసలు మనిషికి ఉండాల్సిన లక్షణం ఏమిటి? మన పనేదో మనం చూసుకోవటం. చాలామంది ఏం చేస్తుంటారు, బయట పెద్ద గొడవ జరుగుతుంది అనుకోండి, ఇక్కడ చేసే పని ఆపి బయటికి పోయి వాళ్ళు ఏంది ఆ గొడవ ఏదో చూద్దామని చూస్తారు. వాళ్ళు 2-3 మాట్లాడుకుంటూ ఉంటారు. ఇందులో ఒకడు పసక్కడు పొడుస్తాడు, వాడికి కింద పడతాడు, గిలగల తన్నుకుంటాడు. పొడిచిన వాడు అందరూ అయిపోతారు. చూచేవాడిని తీసుకెళ్లి పోలీసులు పట్టుకుంటారు, ఏం జరిగిందో చెప్పమంటారు. ఇట్లాంటి చెడు టైములు
రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడితే ఇట్లాంటి సమస్యలు విపరీతంగా వస్తాయి. చేతిలో కావాలని తెచ్చి పెట్టుకున్నట్టుంటుంది. దానికి ఉదాహరణ చెబుతా. అరికాలకి ఏదో అంటుకుందండి, ఏం కాలు కడుక్కుంటే పోదా? చేతితో కెలికాడు, ఏదో దిగురుగా ఉందిట, దాన్ని చూసి వాసన చూసేట. ఎందుకు అంత అవసరం? కాలు కడుక్కుంటే పోతుంది కదా. అట్లాగే ఎవరైనా సరే మంచి వాళ్ళ లక్షణం ఏంటయా అంటే అడిగిన దానికి సమాధానం చెప్పడం వరకే. వాడొక మాట అడిగితే మనం 4 మాటలు మాట్లాడకూడదు. మన బతుకేదో మనం తెలుసుకోవాలి. తప్పించుకుని తెలుగువాడు ధన్యుడు సుమతి అన్నారు. అనవసరమైన వ్యవహారాలు పెట్టుకోకుండా, ఇల్లు దాటకుండా, ఇంట్లో నుంచి బయటికి పోకుండా, ఇంట్లో నుంచి బయటికి పోయి ఎవరన్నా ఉన్నారు వాళ్ళతో బాతకాన్ని కొడుతూ ఉంటే అనవసరమైన సమస్యలని కూడా తెచ్చి కొనుక్కొని పెట్టుకున్నట్లే. ఇటువంటి సమస్యలన్నీ కూడా ఈ మకర రాశికి వచ్చే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి మీ వృత్తి, మీ పని మీరు జాగ్రత్త చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. అట్లా చూపించుకుంటే మీకున్న దోషాలు ఏమన్నా ఉంటే దానికి తగిన ఉపశాంతి చేసుకోండి. 100కి 70 వంతులు బాగుంది. ఆ 30 వంతులు కూడా బాగుండేట్టుగా చేసుకుంటే మీరు అన్ని విధాలా మంచి సత్ఫలితాన్ని పొందుతారు. కాబట్టి ఇట్లా చేయడం చాలా మంచిది. స్వస్తి. ప్రాణవాయువుతో మనం బతుకుతున్నాం. మనకొచ్చే బొగ్గు పులుసు వాయువుతో చెట్టు బతుకుతుంది. చెట్లను చంపటం, భార్యా పిల్లల్ని చూడకపోవటం, తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం, పరస్త్రీ వ్యామోహంతో బతకటం, ఇవన్నీ కారణం ఏంటి? ఇవన్నీ ఎవరు చేసుకున్న పాపం? మీరు చేసుకున్న పాపం మీరు అనుభవిస్తున్నారు. ఒకప్పుడు విదేశాల్లో లిమిటేషన్ మ్యారేజ్, రిజిస్టర్ మ్యారేజ్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేసుకుంటారు. ఇక తర్వాత ఎవరిదారు వాళ్ళది. ఆ పిల్లల్ని ప్రభుత్వానికి ఒప్పచెబుతారు. వాడి తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాడి గతి ఏందో వాడికి తెలియదు. ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి. తర్వాత కుంభం, మీనం, మేషం, వృషభ రాశుల వరకు కూడా ఏళ్ళు నాటి శని రాబోతోంది. కాబట్టి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మీకు వర్తిస్తాయి. కాబట్టి మీరు ఎంత జాగ్రత్త పడితే అంత సుఖపడతారు, అంత సంతోషపడతారు. దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరం బాగుంటాలని అనుకున్నట్లయితే ముందు నేను చెప్పినవి బాగా గుర్తుపెట్టుకోండి. మన అనాది ధర్మం ఏమిటంటే భర్తకి భార్య దైవం, భార్యకి భర్త దైవం అనే ఉద్దేశం కనుక ఉంటే నీ చూపు ఇంకో దాని మీదకి పోదు. ఇంటికి వెళ్ళిన గృహస్థు, గృహిణి, ఇల్లు అధికారం లక్ష్మి, భార్య. నువ్వు ఎంతలా ఇల్లు కట్టినా ఆ ఇంటి అధికారి భార్య. ఎప్పుడు కూడా భర్తలో సగం పంచుకునేది భార్య. మరి భార్యతో నువ్వు సక్రమంగా ఉండాలి. కలకంటి గంట కన్నీరు లెక్కిన సిరి ఇంత నిలువ నేరదు సుమతి. భార్యని ఎవడైతే 24 గంటలు వేధించి తిట్టి తన్ని వేధిస్తాడో ఆ ఇంట్లో లక్ష్మి అంటూ నిలవదు. అయితే భార్య కూడా విపరీతమైన కోరికలు ఉండకూడదు. మన కుటుంబానికి తగిన బాధ్యత నీ యందు ఉంటే, నీ పిల్లల మీద, నీ భర్త మీద, అత్తమామల మీద నీకు బాధ్యతలు ఉంటే ఎట్లా ఉంటావు? మంగళసూత్రం ఉంటే చాలు, అందరూ బాగుండాలి, వాళ్ళ తర్వాత నేను బాగుండాలి అంటే కిలో బంగారం కావాలని కోరుకోరు. ఎవరి కోరికలు వాళ్ళకి సక్రమంగా ఉంటే అన్నీ బాగుంటాయి. కాబట్టి ఇప్పుడు చెప్పింది ముఖ్యంగా ముందు వేయని పెద్దానికి. ఇది వేస్తే అందరూ జ్ఞానం కలిగి బతకటానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే రోడ్డు మీదకి వెళ్తే హోటల్ ముందు ఎవరు జనం ఉంటుందా, బ్యాంకీ ముందు ఎవరు జనం ఉంటుందా, బ్రాందీ షాపుల ముందు రాత్రి 12 అయినా 1 గంట అయినా జనం విపరీతంగా ఉంటున్నారు. ఇది ఎందుకు ఇట్లా అవుతోంది అంటే
అనవసరమైన కష్టాలు తెచ్చిపెట్టుకొని అవి తీర్చుకోలేక రాత్రిపూట తాగి నిద్ర పట్టక ఇంకో కొత్త అలవాటు చేసుకొని కిడ్నీలు పోగొట్టుకొని లివర్లు పోగొట్టుకొని హార్ట్ అటాక్ తెచ్చుకొని ప్రాణాలు ప్రాణానికి తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఈ చెప్పేది ఎవరిని నేను విమర్శించి మాత్రం చెప్పటం లేదు, ఎవరి మీద ద్వేషంతో చెప్పటం లేదు. మన ధర్మాన్ని మనం విస్మరించాము, మన ధర్మాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది తప్పనిసరిగా అవలంబించండి. అయితే నేను చెప్పేది అందరి మంచి కోరి చెబుతున్నా కానీ ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు. స్వస్తి.